అందుకు నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం అందరికీ చాలా విదితమే అని చెప్పుకోవచ్చు. అంతేకాదు రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ 11 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఆ 11 స్థానాల్లో 2 స్థానాలు ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచే గెలుచుకోవడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ విషయం అన్నమాట. సో అందులో ఒకటైనటువంటి దర్శి ప్రాంతం అంటే మొదట వైఎస్ఆర్సీపీ కూడా ఓడిపోయింది, ఇక్కడ కూడా ఓడిపోయింది అని వార్తలు వచ్చినప్పటికీ అత్యంత కఠినమైన పరిస్థితులు హోరాహోరీ పోరులో తక్కువలో 2500 మెజార్టీతోటి బూచంపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి గెలవడం జరిగింది. అయితే ఇక్కడ కొత్త వ్యక్తిగా వచ్చినటువంటి ఒక మహిళ ఏది ఇప్పుడు అద్దంకి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారి అన్నయ్య కుమార్తె గొట్టిపాటి లక్ష్మి గారు, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు ఎక్కడి నుంచి పోటీ చేసి ఎంతో ఉత్కంఠభరితంగా ఎన్నికలని ముగించిన పరిస్థితి అనమాట. అంటే చాలా తక్కువ మెజార్టీతో, అంటే శివప్రసాద్ రెడ్డి గారికి 2500 ఓట్లతోటి గెలవడంతో ఏమి కొంచెం బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా పార్టీ కార్యక్రమాలు కావచ్చు, పార్టీ కార్యకర్తలను కావచ్చు, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని విశ్లేషిస్తూ ఆమె పార్టీ కోసం పనిచేస్తూ రేయనక పగలనక దర్శి నియోజకవర్గంలో విపరీతంగా కష్టపడుతున్నారు గొట్టిపాటి లక్ష్మి గారు. ఇప్పుడు ఈమె హవా అక్కడే కాదు అద్దంకి నియోజకవర్గంలో కూడా ఎంతో కొంత నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి సొంత బాబాయ్ గారు ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ఆయనకు మంచి గుర్తింపు ఉంది, మంచి పేరు ఉంది. అదేవిధంగా అదే పేరుతోటి అదే గుర్తింపుతోటి ఈమె కూడా దర్శి ప్రాంతంలో ఆమె మార్కుని ప్రదర్శించుకోవడానికి ఇదొక మంచి అవకాశం అని చెప్పేసి ఆమె భావించింది. సో అందుకే పార్టీ శ్రేణులని ఆమె బలంగా కాపాడుకుంటున్నారు, పార్టీని బలపరుస్తున్నారు. సో అందువల్ల ఇక్కడ టీడీపీ బాగా కంచుకోటగా మారే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక గెలిచినా కూడా ప్రయోజనం ఏముంది, అంతా ఆమెదే, మాదేమి లేదు అని చెప్పి అంటున్నారు. చిన్న చిన్న కార్యక్రమాలకు కావచ్చు, దేనికైనా కూడా ప్రోటోకాల్ ప్రకారం అయితే లేదు. ఇక్కడ ప్రస్తుతానికి ప్రతి విషయానికి కూడా నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కావచ్చు, ప్రభుత్వ కార్యకలాపాలు కావచ్చు, ఏదైనా సరే ఇన్ఛార్జి బాధ్యతలు స్వీకరించినటువంటి అధికార పార్టీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి గారే ప్రతి విషయంలో ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నారు. బూచంపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఎవరు పిలిచే పరిస్థితి కనిపించట్లేదు. కానీ వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్నప్పటికీ అధికారంలో లేదు కనుక ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి గారిని ఇక్కడ ప్రతి కార్యక్రమానికి పిలుస్తున్నారు. ఆమె హవానే దర్శి నియోజకవర్గంలో నడుస్తుందని ఇప్పుడు బలంగా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బూచంపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఏమి దాడికి, ఏమే స్పీడ్కి తట్టుకోగలరా? అది ఎంతవరకు సాధ్యపడుతుంది? పైన చూస్తే అధికారంలో లేదు, అదిగాక బలమైన ప్రతిపక్షంతో కూడా లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈయన ఎదురు మాట్లాడటానికి కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తాం. సో ఇది దర్శి నియోజకవర్గం ప్రస్తుతానికి ఉన్నటువంటి స్టేటస్.